అది ఈస్ట్ పోల్ అనమాట. ఈస్ట్ ఫేస్ హౌస్ 20/60 పోల్ నుంచి పవర్ మనకు సింగిల్ పేజ్ ఇలా లాక్కుంటాము. ఇక్కడ మీటర్స్ వస్తాయి. అన్నమాట. ఒక్కొక్క మీటర్కి ఒక్కో ఇంటికి 3 లైన్స్, 3 హౌసెస్ ఉంటే 3 లైన్స్ పెట్టేసాము. ఇది వచ్చి ఈ హాల్ ఒకటి కమర్షియల్ పర్పస్ కానీ దేనికైనా వాడుకోవడానికి ఎంటీ హాల్ పెట్టాం కదా. ఇక్కడ హాల్లో 3 ఫ్యాన్స్. ఇది హాల్ సర్క్యూట్కి మెయిన్ లైన్ అనమాట. హాల్కి వెళ్ళే మెయిన్ సర్క్యూట్. ఇది పిఓపి అనేది ఆ బ్యాక్ సైడ్ ఉండే సింగిల్ బెడ్రూమ్ హౌస్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. పిఓపి లైట్స్కు, హుక్స్కు అన్నింటికి యూజ్ అవుతుంది అది ఇక్కడ ఉండేది. ఇది సింగిల్ బెడ్రూమ్ సింగిల్ సర్క్యూట్ అనమాట. ఇది సింగిల్ సర్క్యూట్. ఇక్కడ 3 ఫ్యాన్ పాయింట్స్ పెట్టాం. హాల్లో 3 ఫ్యాన్ పాయింట్స్ తర్వాత అక్కడ ఎంసీబీలు పెట్టాము. అక్కడ ఒక్కో పర్పస్ ఒక్కో స్విచ్ వాడుకోవచ్చు. సాకెట్ కానీ ప్లగ్ కానీ పెట్టుకోవచ్చు. అక్కడ కనిపించేది కూడా ఒక్కో సర్క్యూట్ అన్నమాట. ఇది మోల్డింగ్లో కన్సీల్డ్గా వైరింగ్ చేసేటప్పుడు సర్క్యూట్. ఇక్కడ చూసి ఇది మెయిన్ హాలు. ఎంటీ హాల్కు ఈ విధంగా 3 ఫ్యాన్ పాయింట్స్, లైట్ పాయింట్స్ కూడా ఇక్కడ నుంచే మనం ఈ ఫ్యాన్ పాయింట్స్ నుంచి లైట్లు కూడా తీసుకోవచ్చు. అక్కడ లైట్ పెట్టుకోవచ్చు, అక్కడ లైట్ పెట్టుకోవచ్చు. అంటే ఇది ఒక సర్క్యూట్. అంటే ఒక లైన్ లాగా ఒక ఎంసీబీ పెట్టేసి అక్కడ కంట్రోల్, మెయిన్ కంట్రోల్ ఈ హాల్లో మొత్తం అంతా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ పైకి వెళ్ళడానికి, పై ఫ్లోర్కి ఇన్పుట్ అవుట్పుట్ లైన్స్ తీసుకోవడానికి మెయిన్ లైన్స్ వైర్లు తీసుకోవాలి కదా, అవి ఇవి. కానీ ఎనర్జీ మీటర్స్ అన్నీ 3 కిందే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ వెళ్తుంది కదా, ఇది సింగిల్ బెడ్రూమ్కి లైన్, సింగిల్ బెడ్రూమ్కి వెళ్ళే లైన్ అన్నమాట. ఇది సింగిల్ బెడ్రూమ్ది. ఇలా వెళ్ళి సింగిల్ బెడ్రూమ్ ఇన్పుట్ మెయిన్ ఎంసీబీ అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి సింగిల్ బెడ్రూమ్కి ఒక్కొక్క సర్క్యూట్ అన్నమాట. ఈ లైన్ వస్తుంది కదా, ఈ లైన్ ఇక్కడ కనిపించే లైన్ అక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ మెయిన్ ఎంసీబీ దీనికి, ఈ సింగిల్ బెడ్రూమ్ హౌస్కి అంతా మెయిన్ ఎంసీబీ ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత సింగిల్ బెడ్రూమ్ నుంచి ఒక్కొక్క సర్క్యూట్ తీసుకెళ్ళారు. ఎందుకంటే లోడ్ ఎక్కువైందని కిచెన్లో, దానికి సపరేట్ సర్క్యూట్ కిచెన్. ఇది హాల్కి ఇక్కడే ఎంసీబీ ఉంటుంది. కిచెన్కి సపరేట్ ఎంసీబీ ఇక్కడ పెడతాం అన్నమాట. ఇక్కడ కిచెన్లో డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు, ఏదైనా ఎక్విప్మెంట్ పాడైనప్పుడు కిచెన్ ఎంసీబీ మాత్రమే ట్రిప్ అయ్యేటట్లు సర్క్యూట్ ఫామ్ చేస్తాం. అంటే 3 డిఫరెంట్ సర్క్యూట్స్. ఇక్కడ ఈ సర్క్యూట్ వచ్చి బెడ్రూమ్కి అన్నమాట. బెడ్రూమ్లోకి వెళ్తుంది. బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ దేనికైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్లు సర్క్యూట్ ఒక లైన్ వెళ్తుంది. ఆ లైన్ ఎంసీబీతో కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెడితే మీకు అడ్వాంటేజ్ ఏమంటే, ఏ ఫాల్ట్ వచ్చినా అన్నీ ఇంట్లో లైటింగ్ మొత్తం పవర్ ఫెయిల్ అవ్వదు. అంటే బెడ్రూమ్లో ఏదైనా ఫాల్ట్ వచ్చినా, ఏదన్నా వైర్ మెల్ట్ అయినా బెడ్రూమ్ పవర్ సప్లై మాత్రం ఆఫ్ అవుతుంది, మిగతా అంతా ఉంటుంది. అలా లేకుండా ఒకే ఎంసీబీ పెడితే ఎక్కడ చిన్న బెడ్రూమ్లో కానీ బాత్రూంలో, ఇది బాత్రూమ్కి సపరేట్ ఎంసీబీ ఉంటుంది. అక్కడ బాత్రూంలో లైట్లు కానీ గీజర్స్ కానీ అన్నింటికి ఇలా లైటు, గీజరు, నెక్స్ట్ వాషింగ్ మిషన్ పాయింట్కు అన్నింటికి ఇలా పెట్టారు. వాషింగ్ మిషన్కు, గీజర్కు, లైటింగ్ అలా ఆ లైన్ తీసుకెళ్తారు. పిఓపి లైటింగ్ బ్యాక్ హౌస్ వాళ్ళకే కావాలి కాబట్టి బ్యాక్ సైడ్ పెట్టేశారన్నమాట. ఇంకా చూస్తే ఒకసారి ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. వెస్ట్ సైడ్ ఇది సౌత్ సైడ్, అండ్ ఇది నార్త్ సైడ్. ఇక్కడ ఈస్ట్ ఫేస్, ఇది ఈస్ట్ ఫేస్ అన్నమాట. పైన ఫ్లోర్స్కి పిల్లర్స్ ఆల్రెడీ పైకి తీసేశారు. ఈ కాంక్రీట్ మోల్డింగ్ తర్వాత ఖచ్చితంగా వేసుకోవడానికి పిల్లర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. పైన ఈ పిల్లర్స్ కానీ 9 ఫీట్ ఆల్రెడీ పెట్టేశారు. ఈ పిల్లర్స్ ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ మెయిన్ సర్క్యూట్ ఇక్కడ వస్తుంది. దీనికి పిఓపికి కూడా ఈ బెడ్రూమ్ నుంచే వెళ్తాయి.
ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల మనకు ఖర్చు ఎక్కువ వస్తుంది. అయితే ఫాల్ట్ ఎక్కడొచ్చినా అక్కడ మాత్రమే సేవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఓన్లీ పైపులు వైర్లు సేవ్ అవుతాయి. ఫైనల్లీ మోల్డింగ్, కాంక్రీట్ మోల్డింగ్ రెడీగా ఉంది. రెడీ చేసుకోవాలి. ఇవన్నీ ముందే వేసుకోవాలి. ఈ పైపులు కూడా ఇక్కడ ఏదన్నా వెళ్ళినా కూడా ఈ పైప్ మీద మిషన్ ఏదన్నా వెళ్ళినా కూడా పగిలిపోకుండా మంచి సూపర్ పైపులు అన్నమాట. మనం తొక్కిన ప్రెస్ చేసినా కూడా ఏమి కాదు. ఇది సపోజ్ ఇక్కడ ప్రెస్ చేస్తాం చూడండి, ఇక్కడ ప్రెస్ చేసినా కూడా ఏమీ కాదు. ఇట్లా ఇక్కడ ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కు అంటే లోపలే ఇన్సైడ్గా రావడానికి ఒక పైప్ పెట్టాం అన్నమాట. ఇక్కడ కిచెన్ పక్కనే ఇలా ఈ బిల్డింగ్లోకి పవర్ సప్లై. ఇది ఫైనల్లీ వైరింగ్ అనమాట ఫర్ సింగిల్ రూమ్, ఫర్ సింగిల్ బెడ్రూమ్ అండ్ 1 హాల్, ఈస్ట్ 5 1 హాల్ అనమాట. ఈ పిల్లర్స్ 6 పిల్లర్స్ టోటల్లీ వన్ సైడ్, అనదర్ 6 పిల్లర్స్ అనదర్ సైడ్.